హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అండ్ ఈ పాటికి మీకు thumbnail లో చూస్తే అర్థమైపోతుంది, మనకైతే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు వచ్చేసింది. కాకపోతే నేను మా ఫ్యామిలీ మొత్తం అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని చాలా ప్లేసెస్ అయితే అక్కడ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు వచ్చాక మరి ఈ మాత్రం సర్దపోతే ఎలా? ఇదిగోండి, ఇంకా నేనైతే నా బట్టలన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నా. అయిపోయింది. మరి ఇంకా వెళ్ళిపోయి ఎక్కేద్దామా? లెట్స్ గో. అండ్ మేమందరం ఇంకా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ మా జర్నీకి మంచి కిక్ స్టార్ట్ అయితే ఇచ్చిందనమాట ఈ వర్షం. చాలా ప్లెజెంట్ ఫీల్తో అయితే మేము జర్నీ స్టార్ట్ చేసాము. నేనైతే దీన్ని కంప్లీట్గా గాడ్ బ్లెస్సింగ్ అని అయితే అనుకుంటున్నాను. చూడండి, చాలా మంచి బ్లెస్సింగ్ ఇచ్చాడు. మా బస్ అయితే వచ్చేసింది, పదండి వెళ్ళి ఎక్కేద్దాం. అండ్ ఇంకా బస్ అయితే ఎక్కేసాము. లెట్స్ గో టు తిరుపతి. బాయ్ బాయ్. అండ్ ఇంకా మన బస్ జర్నీ అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయింది అనమాట. మంచిగా బాలుగారు సాంగ్స్ ఇంటూ ప్రపంచాన్ని మర్చిపోయాను నేనైతే. ఈలోపు బస్ డ్రైవర్ అయితే ఇక్కడ ఆపేస్తారు. టైం చూడండి, 3:12 అయింది. ఇంకా ఎందుకు ఆపాడని చూస్తే టీ తాగడానికట. సరే నేను అట్లా బయట దిగి కొంచెం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫైనల్లీ వి రీచ్డ్ ద తిరుపతి. అసలు చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందా మార్నింగ్. ఇంకా తిరుపతిలో దిగ్గానే మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ వి ఫైనల్లీ రీచ్డ్ అవర్ అలిపిరి అనమాట. చూడండి, అలిపిరి వచ్చాము. ఇంక ఇక్కడి నుంచి మెట్లు ఎక్కైతే పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి మన అలిపిరి ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేద్దాము. చూడండి, మొత్తం గోవింద నామస్మరణతో అలిపిరి అంతా మారుమోగిపోతుంది. ఒక్కసారి 2 సార్లు, కొన్ని వందల సార్లు గోవింద అంటాం అనమాట. అంత ప్లెజెంట్గా ఉంది ఆ అలిపిరి అయితే. ఇక నాతో పాటు మా బాబాయ్ కూడా వచ్చాడు అనమాట తిరుమలకి. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే అలిపిరిలోనే మనకి మోకాల గుండెని ఒక రాయి అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు చూసినట్టయితే మోకాలన్నీ ఆలించినట్టు గుంటలు గుంటలుగా పడుంటాయి. ఇక్కడ మోకాళ్ళు ఆనిస్తే ఎట్లాంటి కీళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు రావని మన పురాణాలు చెప్తుంటాయి. సో నేను కూడా వెళ్ళి అట్లా ఆనిచ్చేసి దండం అయితే పెట్టుకొని వచ్చానమాట. ఈసారి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా తప్పకుండా దాన్ని అయితే ఒకసారి చూడండి. ఇక గోవిందనామస్మరణ చేసుకుంటూ నేనైతే హాయిగా పైకి అయితే ఎక్కేస్తున్నా. మొత్తానికి అయితే ఫైనల్లీ 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. చూడండి, 1000. ఇంకా 1000 అయితే అయిపోయినాయి. ఇంకా 2550 ఉన్నాయి. ఎక్కేద్దాం. గోవిందా గోవిందా. అదివో అల్లదివో శ్రీహరివాసము. అండ్ ఫైనల్లీ 2000 దాకా అయితే వచ్చాం మేము. చూడండి, 2000. ఇంకా 1500 మోర్, అంతే. గోవిందా గోవిందా వచ్చేస్తున్నా. ఇంకా కొంచెం ముందుకు రాగానే అక్కడ రాములవారి ఆలయం మరియు దాన్ని ఎదురుగానే ఆంజనేయ స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. రాములవారి ఆంజనేయ స్వామి మాత్రం చాలా అంటే చాలా దివ్యంగా కనిపిస్తున్నారు. ఇంకా ఆలయాన్ని దర్శించుకున్నాక పక్కనే కొన్ని మామిడికాయలు అమ్ముతుంటే మామిడికాయ ముక్కలు అయితే కొనుక్కొని తినేసాను అనమాట. ఇంకా మామిడికాయ తినేసి మళ్ళీ మన నడకైతే స్టార్ట్ చేస్తాను. అది వెంకటాచలమఖిలో నటము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. సంకటహరణ 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 అదివో నిత్య నివాసం. ఇంకా మెట్ల మీద ప్రశాంతమైన వాతావరణం అట్లా గోవిందనామస్మరణ చేస్తూ నడుచుకుంటూ వస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చాలా ఆనందంగా అనిపించింది నాకు. మనసు చాలా చాలా ప్రశాంతంగా అయిపోయింది. అలా చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ చూసుకుంటూ నేనైతే మళ్ళీ ఇంకా ముందుకైతే కొనసాగుతూనే ఉన్నా అనమాట. ఇంకా అలా ఇంకొంచెం ముందుకు వచ్చాక చూడండి, అక్కడ దివ్య స్వరూపమైన ఆంజనేయ స్వామి అయితే కనపడతారనమాట మనకి. నాకు తెలిసి చాలా మందికి ఆంజనేయ స్వామి చరిత్ర గురించి తెలుస్తుంది, కానీ ఇక్కడ నేను ఇంకొకసారి చెప్తాను మీ అందరి కోసం. గతంలో ఇక్కడ ఒక స్త్రీ హత్య అయితే జరిగిందనమాట. అప్పటి నుంచి ప్రజలు అలిపిరి రావాలంటే చాలా భయపడేవాళ్ళు. కాబట్టి అప్పుడు ఆలయ సిబ్బంది మొత్తం కలిసి ఇక్కడ ఒక మంచి
ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట, అందరికీ ధైర్యం అవి రావడానికి. ఇంకా ఆంజనేయ స్వామి కూడా అయితే దండం పెట్టేసుకుని మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మనం నడకైతే మొదలు పెట్టామన్నమాట. పదండి వెళ్ళిపోదాం. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే అక్కడ మరో ఆంజనేయ స్వామి గుడి అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఆంజనేయ స్వామి భలే ఉంటారు అందులో కూడా. సో ఇంకా ఆంజనేయ స్వామి గుడి కూడా చూసుకొని ఇంకొంచెం ముందుకైతే వెళ్ళగానే అక్కడ మనకి ఇంకొక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయంకి చాలా ప్రత్యేకత ఉంది. ఉగ్ర నరసింహుడిని ఇక్కడైతే అమ్మవారు శాంతింపచేస్తారట, కాబట్టి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంది. సో మీరందరూ కూడా తప్పకుండా అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ 2 ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి. ఇంకా నరసింహస్వామి ఆలయం చూసుకుని అట్లా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తే అసలు అత్యద్భుతమైన సుందరమైన అవ్వాచారి కోనలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అవి చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు, అంత సుందరంగా అంత అద్భుతంగా ఉంటాయి. ఒకసారి మీరు అందరూ కూడా తప్పకుండా చూడాల్సిందనమాట. ఇది ఇంకా అవ్వాచారి కోనల అద్భుతాన్ని అట్లా చూసుకుంటే నేనైతే ఇంకా ముందుకు సాగిపోయాను. ఇంకా మోకాళ్ళ పర్వతానికి అతి చెరువులో ఈ చిన్న గుడి లాంటిది అయితే కనిపిస్తుంది. అదేంటంటే మరేంటో కదా, అది అక్కగారుల గుడి అంటారు. ఇక్కడ 7 మంది అక్కగారులు ఉంటారు, వాళ్ళ వెంకటేశ్వర స్వామి అక్కగారులు అనమాట వీళ్ళందరూ. ఇక్కడికి అయితే ప్రతి సంవత్సరం శ్రీవారి దగ్గర నుంచి సార్ అయితే పంపడం జరుగుతుందన్నమాట ఈ అక్కగారులందరికీ కూడా. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను అనమాట. అదే మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాను. ఇంక ఇదైతే 7వ కొండ అని కూడా అంటారు. పదండి ఎక్కేద్దాం. చాలా మంది భక్తులు అయితే ఈ మోకాళ్ళ పర్వతాన్ని కాళ్ళతో తాకకుండా మోకాళ్ళతోనే ఎక్కుతారు. అండ్ మొత్తానికి 3000 అయితే కంప్లీట్ అయింది. ఇంకా 550 అయితే ఉన్నాయి. 550 ఎక్కేస్తే 7 కొండలు కంప్లీట్ అయిపోతుంది అనమాట. గోవిందా గోవిందా. అలా ఇంకొంచెం ముందుకెళ్తే 3260 మెట్టు దగ్గర మనకి భాష్యకారుల సన్నిధి అనేది కనిపిస్తుంది అనమాట. ఆ భాష్యకారుల సన్నిధి ఏంటంటే శ్రీ రామానుజాచార్యులు తిని నాటిన మామిడి చెట్ల సంతతి అయితే మనం ఇంకా అక్కడ చూడవచ్చు. అందరూ కూడా తప్పకుండా చూసేసండి. అండ్ ఫైనల్లీ 3550 మెట్లు అయితే అయిపోయినాయి. 7 కొండలు దాటేసి పైకైతే వచ్చా. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే స్వామివారిని దర్శించుకుందాం పదండి. అండ్ అయిపోయింది అలిపిరి, వచ్చాం పైకి. ఇంకా మళ్ళీ ఇక్కడ శ్రీవారికి తల్లిని అయితే అర్పించుకొని మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాము. గోవిందా. స్వామివారికి తల్లిని అర్పించాక ఇంకా కొంచెం సమయం ఉండటంతో దర్శనానికి మేము అందరం అయితే అక్కడి నుంచి జపాలికి బయలుదేరాము. పదండి వెళ్ళి ఆ జపాలి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం. ఈ జపాలి ఆంజనేయ స్వామిని చూడటానికి అయితే దాదాపు 3 కిలోమీటర్లు అయితే నడవాలన్నమాట. ఈ అడవుల్లో పచ్చని చెట్ల మధ్య ఉన్న మెట్ల దారి మీదుగా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. అసలు ఇంకా స్వామివారి అయితే చూడటానికి 2 కళ్ళు సరిపోయి అంత బాగున్నారు. హాయిగా ఉంది అయితే ఈ మెట్ల మీద దారి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా, మనసుకి చాలా అంటే చాలా హాయిగా అనిపించింది అనమాట. మీరందరూ కూడా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది. చాలా పవర్ఫుల్ క్షేత్రం ఇదైతే మాత్రం. కుదిరిన వాళ్ళు తప్పకుండా దర్శించండి. అండ్ ఇంకా జపాలి అయితే కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సాయంత్రం నైట్ 9కి అయితే దర్శనం ఉంది. సో ఇలా వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా నైట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే దర్శనానికి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా వరాహస్వామి టెంపుల్ని చూసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. స్టేట్ ట్యూన్. దర్శనానికి వెళ్ళి వచ్చాక మళ్ళీ మాట్లాడతా. లెట్స్ గో. గోవిందా గోవిందా. పదండి దర్శనానికి వెళ్తాం. ఇంకా నామాలు పెట్టించుకొని మాడవీధుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. 10 నెలల స్వామివారిని దర్శనం చేసుకుందాం. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అండ్ ఫైనల్లీ తిరుపతి దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట దర్శనం. ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ ఇంకా రిలాక్స్ అయిపోదాం పదండి.
అండ్ ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయిందనమాట. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మేము చూడండి రూమ్కి వచ్చేసరికి ఇంత అయింది టైము. ఇట్స్ మిడ్-నైట్ 12:15 అయింది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి పడుకుంటా. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆగిపోదు. ఇంకొక నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. Until then, please do like, share and subscribe to Pranit Vlogs. Bye bye.